అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్ రీసెర్చ్ అనలిస్ట్. సాటర్డే రోజు ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్‌కి సంబంధించి ఒక ఫ్రేమ్‌వర్క్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇదొక ఇంటరిమ్ బైలాటరల్ ట్రేడ్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన పాయింట్‌లలో కొద్దిగా క్లారిటీ వచ్చిందనే భావించొచ్చు. సో, ఇప్పటివరకు మనము వచ్చిన డేటా ప్రకారం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యూఎస్‌లో $30 ట్రిలియన్ బిజినెస్‌కి సంబంధించి మార్కెట్ యాక్సెస్ ఇండియాకి లభించిందని. ఇదొక బాగా మార్కెట్‌లకి పాజిటివ్ అంశమనే చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా మార్కెట్‌లు ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి రేపటి మార్కెట్‌లు అన్నది ఒకసారి గమనిద్దాం. ఫ్రైడే రోజు మనం మార్కెట్ క్లోజింగ్ గమనిస్తే ఇంపార్టెంట్ సపోర్ట్స్‌ని హోల్డ్ చేస్తూ 25,700కి దగ్గరగా క్లోజ్ అవ్వడం చూసాం. సో, నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి టెక్నికల్‌గా 25,820 ఇంకా దానిపైన 25,920 ఈ లెవెల్స్ గనుక బ్రేకౌట్ జరిగింది అంటే మళ్ళీ నిఫ్టీ వచ్చేసి 26,000 పైన సస్టైన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మళ్ళీ గ్రాడ్యుయల్‌గా అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అయితే కనబడుతున్నాయి. సో, ఇక్కడ నుంచి టెక్నికల్ చార్ట్స్ ఏ విధంగా ఇండికేట్ చేస్తున్నాయన్నది ఒకసారి గమనిద్దాం రండి. ఇది నిఫ్టీ అవర్లీ చార్ట్. ఇక్కడ హైయర్ లెవెల్ చూస్తే కనుక ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ జరిగిందో ఆ నెక్స్ట్ డే వచ్చిన రియాక్షన్ ఇది. హ్యూజ్ గ్యాప్ అప్, అంటే దాదాపు 1,200 పాయింట్ల గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది 26,300 రేంజ్ దగ్గర. మళ్ళీ వెంటనే అమ్మకాలు ఒత్తిడికి గురైంది. 25,780 దగ్గరలో క్లోజ్ అవ్వడం చూసాం మనం. ఎందుకంటే ఆ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ న్యూస్ మాత్రమే. క్రిస్టల్ క్లియర్ గా డీటెయిల్స్ అనేది ఎవరికి అవైలబుల్ లేదు. ఉన్న డేటా ప్రకారం చూస్తే పాజిటివ్స్ కన్నా కొద్దిగా నెగటివ్స్ ఎక్కువ ఉన్నట్టు అన్న డౌట్ తోనే హయ్యర్ లెవెల్స్ లో అమ్మకాలు ఒత్తిడికి గురైంది. ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది. మళ్ళీ నిన్న సాటర్డే రోజు వచ్చిన ఇంటరిమ్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ డీటెయిల్స్ కనుక గమనిస్తే ఓవరాల్ గా యుఎస్ కి ఇండియాకి బిజినెస్ పరంగా గమనిస్తే కనుక $30 ట్రిలియన్ బిజినెస్ మార్కెట్ యాక్సెస్ ఇండియాకి అవైలబుల్ ఉంది అన్న న్యూస్ అన్నది బిగ్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ మార్కెట్స్ కి. కాబట్టి రేపు మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఒక గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ మనకు ఫ్రైడే నైట్ కనుక గమనిస్తే నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. మనం నియరెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక గమనిస్తే నిఫ్టీలో ఈ లెవెల్ దగ్గర చెప్పుకోవచ్చు 25,860, 25,800 దగ్గర ఒక హర్డిల్ ఉంది. దానిపైన నెక్స్ట్ హర్డిల్ వచ్చేసి 25,970 ఈ రేంజ్ దగ్గర ఒక హర్డిల్ ఉంది. సో ఈ రెండు హర్డిల్స్ కనుక బ్రేక్అవుట్ అయ్యాయి సక్సెస్ఫుల్ గా అంటే మాత్రం మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ రోజు వచ్చిన హయ్యర్ లెవెల్ 26,300 మార్క్ ని మళ్ళీ బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో ఓవరాల్ గా మార్కెట్ ట్రెండ్ అనేది పాజిటివ్ గా టర్న్ అరౌండ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇక ఫ్రైడే విషయానికి వస్తే మనం ఒకసారి ఇంట్రాడే చార్ట్ కనుక గమనిస్తే ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ ఓపెనింగ్ లో 9:30 ఆ టైంలో లోయర్ లెవెల్స్ అంటే 25,504 ఇంకా కొద్దిగా డిప్ కూడా వచ్చి రావడం చూస్తే మనకి ఇంట్రాడేలో 25,490 వరకు టెస్ట్ చేయడం, అక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అవ్వడం చూసాం. సో ఈ అవర్లీ చార్ట్స్ లో గమనిస్తే ఇప్పటి వరకు ఒక బేర్స్ హ్యాండ్ లో ఉన్న మార్కెట్ కాస్త నెక్స్ట్ అవర్ లో బుల్స్ హ్యాండ్ లోకి షిఫ్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ అన్నది పాజిటివ్ గా మారిందని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఇంతకు ముందు చెప్పుకున్న కీలకమైన సపోర్ట్ 25,440, 450 లెవెల్స్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. సో దానిపైన ఉన్నంత వరకు మార్కెట్ మూమెంటం అప్ సైడ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రాడ్యువల్ గా 26,000 పైన నిఫ్టీ సస్టైన్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అయితే కనబడుతుంది. మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ గుడ్ న్యూస్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు వచ్చింది ఓన్లీ మనకు సాటర్డే రోజు వచ్చింది ఓన్లీ ఫ్రేమ్ వర్క్ మాత్రమే. ఫైనల్ అగ్రిమెంట్ అనేది మనకు రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఫుల్ క్లారిటీ అన్నది దొరకడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి మార్కెట్లు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సో ఒకవేళ 25,850 పైన నిఫ్టీ ఓపెనింగ్ అయింది అంటే మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా 25,970, 26,050 ఆ రేంజ్ వరకు కూడా అప్ సైడ్ మూవ్మెంట్ కొనసాగడానికి ఎక్కువ స్కోప్ అయితే కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి బేర్స్ హ్యాండ్ లో నుంచి మార్కెట్ బుల్స్ హ్యాండ్ లోకి షిఫ్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బై అండ్ డిప్ మోడ్ లో మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు.